సార్ 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 తాత మీరు కూర్చోండి. తాత నేను సీఎంని. ఈ అమ్మాయి పోయింది దాని చెల్లెలు. ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది. తీసుకొచ్చానయ్యా. మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి. ఆడు తప్పు చేశాడు, ఆడికి శిక్ష పడాల, అంతే బాబు. ఇంకేముంటుంది? మా అమ్మాయి తిరిగి రాదుగా. వెళ్ళొస్తాం బాబు. చీకటైపోతే మాకు బస్సులు దొరకవు. ఒక్క నిమిషం. నాకు కూడా ఎవరు లేరు. మీరు నాతో ఉండండి. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా. ఏమనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా. మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? మా ఊరి ఎమ్మెల్యే, ఆడు మినిస్టర్ కూడా అవుతాడట. ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని, కూతుర్లుగా చూసుకోవాలని. దున్నపోతుల్లా మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా. అది మీ జాతి. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. పోనీ నా కారులో ఉన్న దింపను. వద్దు సార్, బస్సులో పోతాం, నలుగురు ఉంటారు. మనం వాళ్ళకి న్యాయం చేయగలమా? చట్టపరంగా ఏమీ చేయలేం సార్. చట్టపరంగా కాదు ఉమేష్. ఓ ఫ్రెండ్గా డూ మీ ఏ ఫేవర్, కిల్ హిమ్. శర్మ గారు, ఇంకో అరగంటలో మన 2000 మంది ఆఫీసర్స్కి ఆర్డర్స్ పాస్ చేయండి. రేపొద్దున షార్ప్ 6 o'clock కల్లా రేట్స్ మొదలవ్వాలి. ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను ముద్ర వేసుకున్న ప్రతి వార్డ్ని రేట్ చేయండి. ఎవరిని వదలొద్దు. వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ. గో విత్ ఫుల్ ఫోర్స్. ఉమేష్ గారు, మీరు కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. మనకు ఆ రైట్ లేదు సార్. శర్మ గారు, ఆస్తులు జప్తు చేయలేం, కానీ వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ప్రజలకు చూపించచ్చు కదా. ప్రతి గంటకి టీవీలో స్క్రోల్ రన్ చేయండి. గవర్నమెంట్ ఇంకా మనకు ఆ వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. రేపు రాత్రి 8 o'clockకి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి. 8 కల్లా రేట్స్ అయిపోవాలి. ఉమేష్ గారు, 8:10కి మీరు వాడిని చంపేసండి. ఓకే సార్. సీఎంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోకూడదు కదా. అలీ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత, ఊడితే అంత. శర్మ గారు, చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్ష
కలిసి తన రాజీనామా సమర్పించడం కోసమెరుపు.